కూడా 27 ఇయర్స్. ఇతంది అనుముల మండలం ఉంది, నల్గొండ జిల్లా. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో నిర్మాణం జరుగుతున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ అంతా అడ్డుగోలుగా జరుగుతుందని అన్నారు. రైల్వే ఎన్ఓసీకి భిన్నంగా ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని, సరైన అనుమతులు లేకుండా ప్రభుత్వాన్ని, కార్పొరేషన్ అధికారులను మోసం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని నరేంద్ర ప్రశ్నించారు. ఇన్ని లోపాలు ఉన్నా ఇప్పటికీ నిర్మాణం చేపట్టడానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, నిర్మాణాలు ఆపి వినియోగదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అన్నారు. వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ గుంటూరు నడిబొడ్డులో గ్రీన్ గ్రేజ్ అనే అపార్ట్మెంట్స్, హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు. ఆయన వందలాది మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలిగే విధంగా సరైన అనుమతులు లేకుండా గత ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో ఉందని చెప్పి అడ్డగోలు నిర్మాణాలు, వాటిని వినియోగదారులకి మభ్యపెట్టి అమ్మటం అనేది గుంటూరు నడిబొడ్డులో మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే 2015లో 2 సెల్లార్లు 5 ఫ్లోర్ల కోసం మొదటిసారి ఆ బిల్డింగ్ కోసం అనుమతి తీసుకున్నారు 2015లో. అలాగే 2017లో 15 ఫ్లోర్లు 2 సెల్లార్లు 1 స్టిల్ట్ కోసం పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది, రివైజ్డ్ ప్లాన్ కోసం. ఇవాళ 2024 ఈ రోజు వరకు కూడా ఆ రివైజ్డ్ ప్లాన్కి అనుమతి లేదు. ఈ రోజు వరకు కూడా దానిలో ఆయన 3 బ్లాకులు ప్రపోజ్ చేసి దాదాపు 15 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి పనులు శ్రీకారం చుట్టారు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వెనకాల రైల్వే ట్రాక్ వెళ్తా ఉంది. రైల్వే ట్రాక్ నుంచి వాళ్ళు మొదట ఏదైతే 2 సెల్లార్లు 5 ఫ్లోర్ల కోసం రైల్వే కోసం ఎన్ఓసి తీసుకున్నప్పుడు, రైల్వే వాళ్ళు ఎన్ఓసి ఎలా ఇచ్చారంటే రైల్వే ట్రాక్ నుంచి 75 అడుగుల దూరం వదిలిపెట్టి కట్టమని చెప్పారు. అది దేనికి? 2 సెల్లార్లు 5 ఫ్లోర్లకి 2015లో. ఇవాళ అది 15 ఫ్లోర్లు అయింది. 15 ఫ్లోర్లు అయితే దానికి ఇంతవరకు రివైజ్డ్ ఎన్ఓసి అనేది రైల్వే నుంచి లేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం.